గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీలో నెక్స్ట్ టాపిక్ అనేది ఈరోజు డిస్కస్ చేద్దామండి. కాంగ్రెస్ యొక్క డామినెన్స్ అనేది ఎలా ఉండేదో ఇప్పుడు మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో తెలుసుకునే ముందు ఒక్క చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా 30th జూన్ వరకు 5,000 రూపీస్ ఫీజుగా ఉండడం అనేది జరిగింది. సో 1 జూలై నుంచి అన్నీ 7,000 అయిపోతున్నాయి. బీట్ కరెంట్ అఫైర్స్ కానీ, లేకపోతే మనకి ఎకానమీ కానీ, లేకపోతే హిస్టరీ కానీ, లేకపోతే ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ కానీ, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కానీ, పాలిటీ కానీ, ఇవన్నీ 7,000 అవ్వబోతున్నాయండి. జస్ట్ ఇప్పటి వరకు అయితే 5,000 రూపీస్ మాత్రమే. 5,000కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో చక్కగా వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. హిస్టరీ వైజ్ మీరు తీసుకుంటే చూడండి, ఇక్కడ రాస్తున్నాను ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, అండ్ దాంతోపాటు పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, దాంతోపాటు వరల్డ్ హిస్టరీ, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్, దాంతోపాటు వీటి తాలూకా నోట్స్, ఇవన్నీ కలిపి మీకు చాలా తక్కువ కాస్ట్కి రావడం అనేది జరుగుతుంది. జస్ట్ 5,000 రూపీస్ మాత్రమే ఇఫ్ యూ జాయిన్ బిఫోర్ జూన్ 30. సో జూలై 1 నుండి జాయిన్ అయితే 7,000 అవుతుంది. సో ఈలోపే వైజ్ డెసిషన్ తీసుకోండి. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే మన ఆప్షనల్ కోర్సెస్ చూడండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, ఆంథ్రపాలజీ అండ్ సోషియాలజీ, ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ 20,000 రూపీసే ఉండడం అనేది జరిగింది. అవన్నీ 25,000 రూపీస్ అనేవి అవ్వబోతున్నాయి 1 జూలై నుంచి. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండ్ గ్రూప్ 1 ఇన్ఫినిటీ మీద కూడా 5,000 ఇప్పుడు తగ్గింపు ఉంది. 1 జూలై నుంచి 5,000 పెరుగుతుందమ్మా. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అన్ని కోర్సెస్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. సో బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. మేము తీసుకుంటాం కంప్లీట్గా. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. నెంబర్ ఆఫ్ టాపిక్ వైజ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, ఇవన్నీ మీకోసం మేము కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఓపిక్గా, వీఆర్ బంచ్ ఆఫ్ ప్యాషనేట్ ఫ్యాకల్టీ అండి. ఓపిక్గా మీకు డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇది ప్రతిష్ట మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు మరి మన టాపిక్లోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి నాన్న. చూడండి నాన్న, ఈ పర్టికులర్ టాపిక్లో మనం ఒక ఫేజ్ బై ఫేజ్ వస్తున్నాం కదా. నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది ఎలా జరిగింది, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇప్పటివరకు మనం ఏం చూడడం అనేది జరిగింది, వీటన్నిటి గురించి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము అంటే డామినెన్స్ ఆఫ్ కాంగ్రెస్ సిస్టమ్. కాంగ్రెస్ అనేటటువంటిది ఎలా డామినెంట్ అవ్వడం అనేది జరిగింది పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాలో. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ద ఓన్లీ సోల్ అథారిటీ కాంగ్రెస్ చేతుల్లోకి ఎందుకు ఉంది. సో వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. As we have discussed about emergence of electoral politics, the Congress party achieved great success in country's first general elections. మనం ఇప్పటి వరకు ఎలక్టోరల్ పాలిటిక్స్, మన తాలూకా రాజనీతి ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడదాం. పొలిటికల్ కండిషన్స్ గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే మన ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో 1952లో మొదటిసారి కండక్ట్ చేయడం అనేది జరిగింది. మొదటి జనరల్ ఎలక్షన్స్ లో మన కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో అద్భుతమైనటువంటి మెజారిటీ తెచ్చుకుంది. సో ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్లోనే గవర్నమెంట్ ఫామ్ చేసింది. అన్ని స్టేట్స్లో కూడా ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెసే డామినెంట్ పవర్గా గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ తర్వాత ఎలక్షన్స్లో కూడా కాంగ్రెసే సుపీరియర్ పవర్గా ఉండడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మంచి సక్సెస్ అనేది కంట్రీస్ ఫస్ట్ జనరల్ ఎలక్షన్లో తెచ్చుకోవడం అనేది జరిగిందమ్మా. హియర్ వీ విల్ డిస్కస్ హౌ ఇట్ సెక్యూర్డ్ సచ్ సక్సెస్ అండ్ ఫర్దర్ విల్ ఎంక్వైర్ ఇన్ టు నేచర్ ఆఫ్ సచ్ కాంగ్రెస్ డామినెన్స్. సో ఈ పర్టికులర్ సెషన్లో కాంగ్రెస్కి ఈ సక్సెస్ రావడానికి కారణం ఏంటి, అండ్ కాంగ్రెస్ ఈ సక్సెస్ తెచ్చుకుంది కదా. సో కాంగ్రెస్ డామినెన్స్ ఏదైతే ఉంటుందో డామినెన్స్ ఎలా డామినేట్ చేయడం అనేది జరిగింది. హై కమాండ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది కాంగ్రెస్ తీసుకురావడం అనేది జరిగింది. ఏంటి హై కమాండ్ సిస్టమ్? సో తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. In the initial 3 general elections, the Congress gained overwhelming majority. కాంగ్రెస్ అనేది తిరుగులేనటువంటి మెజారిటీ తెచ్చుకుందండి. The Congress won 3 out of every 4 seats, but did not manage to win half the total votes polled. సో ప్రతి ఒక్క సీట్స్ అంటే 4 సీట్స్లో 3/4 అంటే 3 సీట్స్ అనేవి మన కాంగ్రెసే సంపాదించుకోవడం అనేది జరిగింది, కాంగ్రెసే గెలుచుకోవడం అనేది జరిగింది. కానీ ఇట్ డిడ్ నాట్ మేనేజ్ టు విన్ హాఫ్ ద టోటల్ ఓట్స్ పోల్డ్. మొత్తం ఓట్స్లో హాఫ్ ఓట్స్ కూడా కాంగ్రెస్కి పోల్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ద కాంగ్రెస్ అబ్స్టైన్స్ 40% ఆఫ్ ద టోటల్ ఓట్స్. కాంగ్రెస్కి ఓన్లీ 45% ఆఫ్ ద ఓట్స్ మాత్రమే రావడం అనేది జరిగింది. బట్ ఇట్ ఈస్ మేనేజ్ టు విన్ 74% ఆఫ్ ద సీట్స్. సో 74% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో 74%, ప్రతి 4 సీట్లో 3 సీట్లు, 100 సీట్లు ఉంటే 75 సీట్లు ఇదే గెలవడం అనేది జరిగింది. కానీ టోటల్ ఓట్స్ పర్సెంటేజ్ చూసుకుంటే మీకు 45% మాత్రమే కాంగ్రెస్కి పోల్ అవ్వడం అనేది జరిగింది. ఇన్ ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్, అవుట్ ఆఫ్ 489 సీట్స్ ఆఫ్ లోక్సభ, ద కాంగ్రెస్ హ్యాడ్ వన్ 364 సీట్స్. ఎంత ఓవర్వెల్మింగ్ మెజారిటీ అనేది కాంగ్రెస్కి వచ్చిందో
చూడండి. సో మిగిలిన పార్టీలు కూడా ఆఫ్టర్ ద ఎలక్షన్స్ కాంగ్రెస్లోనే చేరిపోవడం అనేది జరిగింది. చాలామంది కాంగ్రెస్లోకి షిఫ్ట్ అయిపోవడం అనేది జరిగిందమ్మా. In the next two general elections of 1957 and 1962 respectively, it had secured 371 and 361 seats out of total 494. తర్వాత మనకి 1952లో జరిగినటువంటి ఎలక్షన్స్ తర్వాత 1957లో 1962లో జరిగినాయి. దానిలో కూడా మంచి సుపీరియర్ మెజారిటీ ఏదైతే ఉంటుందో తెచ్చుకోవడం అనేది జరిగింది కాంగ్రెస్. ఇట్ హ్యాడ్ ఆల్సో ఫార్మ్ గవర్నమెంట్ అట్ ద స్టేట్ లెవెల్ త్రూ అవుట్ ద కంట్రీ ఎక్సెప్ట్ ఫ్యూ ఒకేషన్స్. సో ఆల్మోస్ట్ ప్రతి స్టేట్లోనూ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది ఎవరండి? మన కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో కాంగ్రెస్. నాట్ ఓన్లీ సెంట్రల్లోనే కాదు, స్టేట్స్లో కూడా, డిఫరెంట్ స్టేట్స్లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది మన కాంగ్రెస్. నేచర్ ఆఫ్ కాంగ్రెస్ డామినెన్స్. మరి కాంగ్రెస్ డామినెంట్ ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ కాంగ్రెస్ వాజ్ ద డామినెంట్ పవర్ ఇన్ ద కంట్రీ. కానీ కాంగ్రెస్ డామినెన్స్ అనేది ఎలా ఉండేదో చూడండి. ఇండియా ఈజ్ నాట్ ద ఓన్లీ ఎక్సెప్షన్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద డామినెన్స్ ఆఫ్ వన్ పార్టీ. సో ఇండియాలో మాత్రమే వన్ పార్టీ డామినెన్స్ అనేది ఉండేది కదా. చాలా మెజారిటీ ఆఫ్ ద నేషన్స్లో, మెజారిటీ ఆఫ్ ద ఇండిపెండెంట్ నేషన్స్, అప్పుడే యంగ్ నేషన్స్గా ఏవైతే అవతరించాయో అక్కడ వన్ పార్టీ డామినెన్స్ ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. వీ కెన్ సీ ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ పార్టీ డామినెన్స్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ యాజ్ వెల్. మెనీ అదర్ కంట్రీస్లో కూడా ఈ వన్ పార్టీ, సింగిల్ పార్టీ డామినెన్స్ ఏదైతే ఉంటుందో అది మనం చూడొచ్చు. ఇన్ అదర్ కంట్రీస్ వీ హ్యావ్ సీన్ దట్ దేర్ వాజ్ కాంప్రమైజ్ విత్ డెమోక్రటిక్ వాల్యూస్ అండ్ నార్మ్స్, వేరాజ్ ఇండియా అప్హెల్డ్ దోస్ వాల్యూస్ అండ్ నార్మ్స్. ఇన్ అదర్ కంట్రీస్, వేరే దేశాల్లో వీ హ్యావ్ సీన్ దట్ దేర్ వాజ్ కాంప్రమైజ్ విత్ డెమోక్రటిక్ వాల్యూస్. సింగిల్ పార్టీ ఉంది కానీ డెమోక్రటిక్ వాల్యూస్ కాంప్రమైజ్ అవ్వడం అనేది జరిగింది. ఆటోక్రటిక్ రూల్, అథారిటేటివ్ రూల్ అనేది ఉండడం అనేది జరిగింది. బట్ కానీ ఇండియాలో డెమోక్రటిక్ వాల్యూస్ అనేవి పాటిస్తూనే సింగిల్ పార్టీ డామినెన్స్ ఉండడం అనేది జరిగింది. ఇండియా అప్హెల్డ్ దోస్ వాల్యూస్ అండ్ నార్మ్స్. ఇండియా డెమోక్రటిక్ వాల్యూస్ని అప్హెల్డ్ చేసింది. దాంతోపాటు అప్హెల్డ్ చేసినా కూడా సింగిల్ పార్టీ అనేది డామినెంట్ పవర్గా ఉండడం అనేది జరిగింది. అదర్ కంట్రీస్, ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల్లో మనకు సింగిల్ పార్టీ డామినెన్స్ ఉందా? ఉన్నప్పటికీ దానికి కారణం ఏంటి? డెమోక్రటిక్ వాల్యూస్ అనేవి అప్హెల్డ్ చేయాల. డెమోక్రటిక్ వాల్యూస్ అనే వాటిని పక్కకు పెట్టేశారు. ఇప్పుడు ఏంటున్నాయి? ఆటోక్రటిక్ రూల్, అథారిటేరియన్ రూల్ ఏవైతే ఉన్నాయో అవి రాజ్యం ఏలడం అనేది జరిగిందమ్మా. ఇన్ సమ్ కంట్రీస్ లైక్ చైనా, క్యూబా అండ్ సిరియా ద కాన్స్టిట్యూషన్ ఎలోస్ ఓన్లీ ఏ సింగిల్ పార్టీ టు రూల్ ద కంట్రీ. సో మనకి చైనాలో ఏం జరిగింది? మనకి కమ్యూనిజం ఏదైతే ఉంటుందో చైనా కమ్యూనిజంని ఫాలో అవ్వడం అనేది జరిగింది. మార్క్సిస్ట్ లెనినిస్ట్ కమ్యూనిజం ఏదైతే ఉంటుందో అది చైనాకి రావడం అనేది జరిగింది. అండ్ క్యూబా ఏదైతే ఉంటుందో, సో ఇట్ ఈస్ ఏ లాటిన్ అమెరికన్ నేషన్, కరీబియన్ నేషన్. సో క్యూబా కూడా కమ్యూనిజంని దో ఇట్ ఈస్ ఎమిడిస్ట్ డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నటువంటి నేషన్ ఉన్నప్పటికీ, క్యాపిటలిజం ఫాలో అయ్యేటటువంటి యూఎస్ఏకి దగ్గరగా ఉన్నప్పటికీ క్యూబా అనేది కమ్యూనిజంని ఫాలో అవ్వడం అనేది జరిగిందమ్మా కదా. మన తాలూకా ఫిడెల్ కాస్ట్రో కానీ లేకపోతే చెగువేరా కానీ వెళ్తాయి వల్ల క్యూబాకి కమ్యూనిజం అనేది రావడం అనేది జరిగింది. సిరియా కూడా సింగిల్ పార్టీ రూల్ ఏదైతే ఉంటుందో అది అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. Some others like Myanmar, Belarus, Egypt, Eritrea were effectively one-party states due to the legal and military measures. So అక్కడ కూడా వన్ పార్టీ రూల్ అనేది ఉండడం అనేది జరిగింది. బికాజ్ మిలిటరీ ఏదైతే ఉంటుందో మయన్మార్లో మిలిటరీ రూల్ చేయడం అనేది జరిగింది. బెలారస్లో కూడా సింగిల్ పార్టీ ఆటోక్రటిక్ రూల్ ఉండడం అనేది జరిగింది. ఈజిప్ట్లో మొనార్కీ ఎస్టాబ్లిష్ అయిందమ్మా. ఎరిత్రియా ఈజ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికన్ నేషన్. హార్న్ ఆఫ్ ఆఫ్రికన్ నేషన్స్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? సీడ్గా గుర్తుపెట్టుకోవచ్చు. హార్న్ ఆఫ్ ఆఫ్రికా కంప్రైజెస్ ఆఫ్ 4 నేషన్స్ అండి. ఎస్ అంటే సొమాలియా, ఈ అంటే ఇథియోపియా, ఈ అంటే ఎరిత్రియా, డి అంటే జిబౌతి. సో మొత్తం 4 నేషన్స్ రెడ్ సీకి ఆనుకుని ఉండడం అనేది జరుగుతుంది. రైట్. సో ఈ కంట్రీస్లో సింగిల్ పార్టీ రూల్ ఉంది. మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత కాంగ్రెస్ యొక్క సింగిల్ పార్టీ డామినెన్స్ ఎలా అయితే ఉందో సేమ్ ఈ కంట్రీస్లో కూడా సింగిల్ పార్టీ డామినెన్స్ అనేది ఉంది. వాళ్ళ పొలిటికల్ స్ట్రక్చర్ అలా ఉండేది. అంటిల్ ఎ ఫ్యూ ఇయర్స్ ఎగో మెక్సికో, సౌత్ కొరియా అండ్ తైవాన్ వర్ ఆల్సో ఎఫెక్టివ్లీ వన్ పార్టీ డామినెంట్ స్టేట్స్. సో మనకి తర్వాత కొన్ని సంవత్సరాల వరకు, అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు మెక్సికో, సౌత్ కొరియా, తైవాన్లో కూడా సింగిల్ పార్టీ డామినెన్స్ అనేది ఉండడం అనేది జరిగింది. తర్వాత డెమోక్రటిక్ వాల్యూస్, ప్రజాస్వామ్యము, అపోజిషన్ అనేటటువంటి కొత్త కాన్సెప్ట్ ఇవన్నీ ప్రపంచ దేశాల్లోకి రావడం అనేది జరిగిందమ్మా. The Congress had reached the fruits of their diligent labor of their freedom struggle movement in ensuring post-independence general elections. సో కాంగ్రెస్ ఏం చేసింది? ఫ్రీడమ్ స్ట్రగుల్లో, మనకి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో, భారత జాతీయోద్యమంలో కాంగ్రెస్ చాలా అద్భుతంగా పోరాటం చేయడం అనేది జరిగింది మన స్వాతంత్రం కోసం. సో తన పడినటువంటి కష్టం అంతా, తను చేసినటువంటి గొడ్డి చాకరీ అంతా ఎక్కడ ఉపయోగపడింది కాంగ్రెస్కి? ఇండిపెండెన్స్ తర్వాత వెంటనే ఏర్పరిచినటువంటి జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ ఎలక్షన్స్లో విజయం సాధించడానికి ఏర్పాటు అవ్వడం అనేది ఉపయోగపడడం అనేది జరిగింది. జనరల్ ఎలక్షన్స్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఉపయోగపడడం అనేది జరిగిందమ్మా ఆ చాకరీ అంతా. ఇట్ హ్యాడ్ ఇన్హెరిటెడ్ ద లెగసీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మూవ్మెంట్స్ అండ్ దేర్ స్టాల్వార్ట్ లీడర్స్.
సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో చేసినటువంటి మూమెంట్స్ కానీ, లేకపోతే స్టాల్ వాట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లెగసీ, వాళ్ళ తాలూకా ఇంపార్టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించుకొని జనరల్ ఎలక్షన్స్లో ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ, అత్యద్భుతమైనటువంటి విజయం సాధించడం అనేది జరిగింది 1952, 1957 అండ్ 1962 అమ్మ. So by default, due to their strong organizational network of freedom movement throughout the country, it reached out to the masses instantly and connected with masses well. సో ఫ్రీడమ్ మూమెంట్లో భాగంగా కాంగ్రెస్ అనేది ఒక అద్భుతమైనటువంటి నెట్వర్క్ అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో అద్భుతమైనటువంటి లీడర్స్ అనే వాళ్ళని నిలబెట్టడం అనేది జరిగింది. సో అందుకోసం అని చెప్పి కాంగ్రెస్ త్వరగా మాసెస్లోకి వెళ్ళడం అనేది జరిగింది, ప్రజలకు చేరువవడం అనేది జరిగింది, ప్రజల ఆదరణ పొందడం అనేది జరిగింది, ప్రజల ఓట్లతో అద్భుతమైనటువంటి విజయాన్ని గెలుపొందడం అనేది జరిగింది. ఇట్ వాజ్ puerile to imagine other political parties organizing themselves in such a short time and achieving the faith of the masses. So కొత్త పొలిటికల్ పార్టీస్ అప్పటికప్పుడు ఆర్గనైజ్ అయ్యి అప్పటికప్పుడు నెట్వర్క్ తెచ్చేసుకొని అప్పటికప్పుడే ప్రజల్లోకి వెళ్ళిపోతాయి అని ఆశించడం కూడా ఇట్ ఈస్ ఎ బిట్ ఆఫ్ సిల్లీ థింగ్ కదా. సో కాంగ్రెస్కి నిజంగా అంత పెద్ద నెట్వర్క్ ఉంది కాబట్టి, అంత అద్భుతమైనటువంటి లెగసీ ఉంది కాబట్టి, అంత అద్భుతమైనటువంటి ఆర్గనైజేషనల్ నెట్వర్క్ ఉంది కాబట్టి, అంత అద్భుతమైనటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ అనేది జనరల్ ఎలక్షన్స్లో గెలవడం అనేది జరిగింది. బట్ నో అదర్ పార్టీ కాంగ్రెస్ని మ్యాచ్ చేయలేకపోయింది. ఎందుకు? దే డోంట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దట్ పర్టికులర్ ఎక్స్ట్రా ప్రొవిజన్స్, ఎడిషనల్ ప్రొవిజన్స్ మిగిలిన పార్టీస్కి లేవు. సో అందుకే అపోజిషన్ పార్టీస్ అనేవి సో ఇన్ ద ఇనిషియల్ టైమ్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాలో మనం అపోజిషన్ పార్టీస్ అనేవి కంప్లీట్గా ఆబ్సెంట్గా ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. డ్యూరింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ మూమెంట్ ఐఎన్సీ అడాప్టెడ్ ఇంక్లూజివ్ అప్రోచ్ అండ్ యాక్సెప్టెడ్ మెంబర్షిప్ ఆఫ్ ఆల్ స్ట్రాటా ఆఫ్ ద సొసైటీ. సో ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ మూమెంట్లో మనకి భారత జాతీయోద్యమంలో ప్రతి ఒక్కరి సపోర్ట్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడబెట్టడం అనేది జరిగిందండి. ఐఎన్సీ అంతే కదా. సో ప్రతి ఒక్కరి సమాజంలో ఉండేటటువంటి ఆల్ సెక్షన్స్, స్ట్రాటా అంటే ఏంటి అంటే లేయర్ అమ్మ. సో ఆర్ ఇండియన్ సొసైటీ స్ట్రాటిఫైడ్ ఇంటూ మెనీ లేయర్స్. ఫస్ట్ ఇప్పుడు క్యాస్ట్ పేరుతో మనం విడిపోయామా, కులం పేరుతో విడిపోయాం, రిలీజియన్ ఏదైతే ఉంటుందో మతం పేరుతో విడిపోయామా, దాంతోపాటు లాంగ్వేజ్ పేరుతో విడిపోయామా, భాష పేరుతో విడిపోయామా, అండ్ రీజియన్ పేరుతో మన ఇండియన్స్ విడిపోయామా. సో ఒక డిస్క్రిమినేషన్ అంటూ లేకుండా సొసైటీలో ఉండేటటువంటి ప్రతి సెక్షన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ సొసైటీ నుంచి పీపుల్ని కాంగ్రెస్ అనేది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది గ్యాదర్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఫ్రీడమ్ స్ట్రగుల్ మూమెంట్లో. సో అదే తర్వాత జనరల్ ఎలక్షన్స్ టైంలో కూడా కాంగ్రెస్కి హెల్ప్ అవ్వడం అనేది జరిగిందమ్మ. అదేనా? సో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కాంగ్రెస్ని సమంగా ఆదరించడం అనేది జరిగింది బికాజ్ ఆఫ్ ఇట్స్ హిస్టారికల్ రిలేషన్స్ విత్ ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఇట్స్ ఇంక్లూజివ్ అప్రోచ్. ఇంక్లూజివ్ అంటే సమ్మిళితమైనటువంటి అని అర్థం. అంటే అందరూ సొసైటీలో ఉండేటటువంటి ఈచ్ సెక్షన్ పార్టిసిపేట్ చేస్తే దాని ఇంక్లూజివ్నెస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి అన్న. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ద కాంగ్రెస్ మెయింటైన్ ద సేమ్ క్యారెక్టరిస్టిక్స్. ఈవెన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ అయితే మెయింటైన్ చేసిందో, అంటే ఇంక్లూజివ్నెస్ అప్రోచ్ ఎలా అయితే మెయింటైన్ చేసిందో, దాంతోపాటు మీకు మాసెస్కి వెళ్ళడానికి ఎలాంటి స్పీచెస్ కానీ లేకపోతే ఎలాంటి కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేసిందో, ఈవెన్ ఎలాంటి పాలసీస్ అయితే తీసుకొచ్చిందో, సేమ్ ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా కాంగ్రెస్ అలాంటి క్యారెక్టరిస్టిక్స్తోనే తన గవర్నెన్స్ అనేది సాగించడం అనేది జరిగింది. సో ఇంక్లూజివ్నెస్, ప్రతి కులానికి ప్రతి మతానికి దగ్గర అవ్వడం కానీ ఇవన్నీ చూపించడం అనేది జరిగేది. ద కాంగ్రెస్ ఆల్సో రిమైండ్ సెన్సిటివ్ టు అండ్ ఫంక్షన్డ్ యాజ్ ద మీడియం ఫర్ ద రీకన్సిలేషన్, అకామిడేషన్ అండ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద డైవర్స్ అండ్ డైవర్జెంట్ క్లాస్, సెక్షనల్ అండ్ రీజనల్ ఇంట్రెస్ట్. కాంగ్రెస్ కూడా ఎవరి తాలూకా సెంటిమెంట్స్ని బాధ పెట్టాలనుకోలేదు. సో ఈ సొసైటీలో ఉండేటటువంటి ఎవ్రీ సెక్షన్ యొక్క ఇంట్రెస్ట్ని తను తీసుకోవడం అనేది జరిగింది, తను కన్సిడర్ చేయడం అనేది జరిగింది. రీజనల్ ఇంట్రెస్ట్ని కలుపుకుంటూ డైవర్స్ అండ్ ఇండియా ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ కదా. ఇండియా ఈజ్ ఏ డైవర్సిఫైడ్ నేషన్. బట్ మనం అన్ని రకాలుగా డైవర్స్గా ఉన్నప్పటికీ మనందరం కలిసే ఉండడం అనేది జరుగుతుంది. సో ఆ ఇండియా ఏదైతే ఉంటుందో, ఇండియాలో ఉన్నటువంటి డైవర్సిఫైడ్ క్యారెక్టరిస్టిక్స్ని అకామిడేట్ చేస్తూ మన కాంగ్రెస్ ఏం చేసింది, ప్రతి ఒక్కరితో సమంగా కలిసి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరితో చర్చలు జరుపుతూ, ప్రతి ఒక్కరితో సక్రమంగా ఉండడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరిని ఫ్రెండ్స్గా చేసుకుంటూ కలుపుకుంటూ వెళ్ళడం అనేది జరిగింది. అది రాజకీయాలకు చాలా అవసరం. కాంగ్రెస్ ఎగ్జాక్ట్గా అదే చేసేది ఇండిపెండెన్స్ తర్వాత. ద కాంగ్రెస్ వాజ్ అన్ ఐడియాలజికల్ కోయిలేషన్. సో ఆ కాంగ్రెస్ దాంతోపాటు ఇట్ డజంట్ బిలాంగ్ టు వన్స్ పర్టిక్యులర్ ఐడియాలజీ అండి. సపోజ్ మనం ఇప్పుడు లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు బీజేపీ ఉంది. బీజేపీ ఈజ్ కంప్లీట్లీ రైట్ వింగ్ మెంటాలిటీ ఉండడం అనేది జరుగుతుంది. ఎథ్నోసెంట్రిసిజం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎథ్నోసెంట్రిసిజం అంటే ఏంటి? ఆర్ ఎథ్నిసిటీ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ కల్చర్స్. అంటే అన్ని సంస్కృతులు, అన్ని సంప్రదాయాలు హిందూ మతం నుంచి పుట్టుకొచ్చాయి అని భావిస్తుంది ఎవరు? బీజేపీ పార్టీ అండ్ బీజేపీని సపోర్ట్ చేసే వాళ్ళందరూ అలా భావించడం అనేది జరుగుతుంది. బట్ కాంగ్రెస్ ఈజ్ ఏ
కొయిలేషన్ ఆఫ్ డిఫరెంట్ ఐడియాలజీస్ అండి. అంటే కమ్యూనిజం సపోర్ట్ చేసే వాళ్ళు కాంగ్రెస్లో ఉంటారు, ఈ పర్టికులర్ రైట్ వింగ్ వాళ్ళు కాంగ్రెస్లో ఉంటారు, వామపక్షాలు లెఫ్ట్ వింగ్ వాళ్ళు మనకి దీనిలో ఉండడం అనేది జరుగుతుంది. సో అప్పటి వరకు ప్రభుత్వాలను ఎండగట్టే వాళ్ళు కాంగ్రెస్లో ఉంటారు, ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏం చేసినా కరెక్ట్ అనే వాళ్ళు కాంగ్రెస్లో ఉంటారు. ఎందుకంటే కాంగ్రెస్ ఆల్ సెక్షన్ ఆఫ్ సొసైటీస్, ఆల్ ఐడియాలజీస్ ఉన్నటువంటి పీపుల్ని కలుపుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. అది కాంగ్రెస్కు ఒక గట్టి పునాది వేయడం అనేది జరిగింది. భారతదేశంలో తన అద్భుతమైనటువంటి రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉంటుందో అది మొదలు పెట్టడానికి. ఓకేనా, చూడండి నాన్న. ఇట్ అకామిడేటెడ్ ద రెవల్యూషనరీ అండ్ pacifist, conservative and radical, extremist, moderate and the right, left, all shades of the center ఏం చెప్పుకున్నాం. సో డిఫరెంట్ ఐడియాలజీస్ యొక్క కొయిలేషనే కాంగ్రెస్ ఏర్పడడం అనేది జరిగింది. రెవల్యూషనరీ పీపుల్, పెసిఫిస్ట్ పీపుల్. పసిఫిస్ట్ అంటే శాంతియుతమైనటువంటి, సమ్మన్ హూ అపోజెస్ వైలెన్స్ అమ్మ, హింసని కోరుకోని వాళ్ళు ఎవరైతే ఉంటారో శాంతి కాముకులు అంటారు కదా, వాళ్ళని పెసిఫిస్ట్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు అంటారు. కన్జర్వేటివ్ పీపుల్, రాడికల్ పీపుల్, ఎక్స్ట్రీమిస్ట్ అతివాదులు అండ్ మోడరేట్స్ అండ్ దాంతోపాటు రైట్ వింగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు, లెఫ్ట్ వింగ్ మెంటాలిటీ ఉన్నారు, ఆల్ ద షేడ్స్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో, డిఫరెంట్ ఐడియాలజీస్ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో అందరూ కాంగ్రెస్లో భాగంగా ఉండడం అనేది జరిగిందమ్మ. సో కన్జర్వేటివ్ పీపుల్ అంటే సమ్మన్ హూ డజంట్ వాంట్ చేంజ్ అండి, సొసైటీలో చేంజ్ వద్దు, మనం ఎలాగే బతుకుదాం, ఈ సాంప్రదాయాలే ఉంచుదాం. సో ఆర్ ఫ్యామిలీ ఈజ్ వెరీ కన్జర్వేటివ్ ఫ్యామిలీ అంటాం. కన్జర్వేటివ్ అంటే ఏంటి, మేము మా ఇంట్లో వాళ్ళు లవ్ మ్యారేజెస్కి ఒప్పుకోరను, నువ్వు ఎలా ఉందో అలాగే ఉండాలనుకుంటారు, చేంజ్ యాక్సెప్ట్ చేయని వాళ్ళు కన్జర్వేటివ్ అంటాం. రాడికల్ పీపుల్ అంటే దే యాక్సెప్ట్ చేంజ్, దే యాక్సెప్ట్ స్ట్రిక్ట్ చేంజ్, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ పీపుల్ అందరూ కాంగ్రెస్లో ఉండడం అనేది జరిగింది. The coalitional nature of the Congress party tolerated and encouraged various factions, and instead of being a weakness, internal factionalism became the strength of the Congress. సో కాంగ్రెస్ అనేది డిఫరెంట్ ఐడియాలజీస్ ఉన్నటువంటి నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ వీళ్ళందరినీ ఒక చోటకి చేర్చడం అనేది జరిగింది, ఒక తాటి మీద నిలబెట్టడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఉండడం అనేది జరుగుతుందో అదేమవుతుంది, బలహీనత అవుతుంది, వీక్నెస్ అవుతుంది ఎక్కడైనా. కానీ కాంగ్రెస్కి మాత్రం ఇది బలం అవ్వడం అనేది జరిగింది. దో దే ఆర్ డైవర్సిఫైడ్ పీపుల్ అయినప్పటికీ అందరూ కాంగ్రెస్ యొక్క హైకమాండ్ నిర్ణయం మీద పనిచేయడం అనేది జరిగేది. సో అందరూ ఒక దారంతోనే కలిసికట్టుగా ఉండడం అనేది జరిగేది. అంటే ఒక దారానికి గుచ్చిన పువ్వుల్లాగా ఉండేవాళ్ళండి, వేరువేరు పువ్వులు అయినప్పటికీ. సో అది ఒక అందమైనటువంటి మాల్లా ఉండేది. అందంగా కాంగ్రెస్ యొక్క పునాది బలంగా ఉండడానికి అది హెల్ప్ అవ్వడం అనేది జరిగింది. ద సిస్టమ్ ఆఫ్ ఫ్యాక్షన్స్ ఫంక్షన్డ్ యాజ్ ఎ బ్యాలెన్సింగ్ మెకానిజం విత్ ఇన్ ద రూలింగ్ పార్టీ. సో ఈ డిఫరెంట్ ఫ్యాక్షన్స్ ఉండడం వల్ల ఇట్ యాక్టెడ్ యాజ్ ఎ బ్యాలెన్సింగ్ మెకానిజం, ఒక బ్యాలెన్స్ చేయడంలో ఇది చాలా ఉపయోగపడడం అనేది జరిగింది. ఒకవైపు ఎక్స్ట్రీమిస్టులు ఉన్నారు, ఒకవైపు మోడరేట్స్లు ఉన్నారు, ఒకవైపు రెవల్యూషనరీస్ ఉన్నారు అంటే క్రాంతికారీస్ ఉన్నారు, అంటే ఒకవైపు అతివాదులు ఉన్నారు, దాంతోపాటు పసిఫిస్టులు ఉన్నారు, వైలెన్స్ వద్దు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో ఒక బ్యాలెన్స్ రావడానికి ఇది చాలా ఉపయోగపడింది, ఇది తాలూకు ఐడియాలజికల్ కొయిలేషన్ అని చెప్పి మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో కాంగ్రెస్కి చాలా హెల్ప్ అయింది, కాంగ్రెస్ పునాదులు అంత గట్టిగా అయ్యాయంటే ఇవన్నీ కారణాలు. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ చూడండి అమ్మ, ఇన్ ద ఫస్ట్ డికేడ్ ఆఫ్ ఎలక్టోరల్ కాంపిటీషన్, అంటే మొదటి 10 సంవత్సరాల్లో మనం చూసుకుంటే 1952లో మొదటి ఎలక్షన్స్ జరిగినాయి, దాని తర్వాత 1957లో సెకండ్ జనరల్ ఎలక్షన్స్ అనేవి మనకు జరగడం అనేది జరిగినాయి. సో ఈ ఫస్ట్ రెండింట్లోనూ కాంగ్రెస్ బోత్ రూలింగ్ పార్టీగా మెజారిటీ సంపాదించుకున్నటువంటి పార్టీగా యాక్ట్ చేసింది, దాంతోపాటు అపోజిషన్లో కూడా ప్రతిపక్షంలో కూడా కాంగ్రెస్ ఉండడం అనేది జరిగింది. అందుకే పొలిటికల్ సైంటిస్ట్ అయినటువంటి మిస్టర్ రజనీ కొథారి ఏమంటారు అంటే, he termed this period of Indian politics as the Congress system అంటారు. ఈ 10 ఏళ్ళు ఏవైతే ఉన్నాయో, 10 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 10 ఇయర్స్ని మనం ఏమనొచ్చు అంటారు, కాంగ్రెస్ సిస్టమ్ అనొచ్చు. అంటే మన మన ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ యొక్క తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, సో 4 వైపులా కాంగ్రెసే ఆక్రమించడం అనేది జరిగింది. కాంగ్రెస్ సెంట్రిక్ పొలిటికల్ సిస్టమ్ అనేది ఆ 10 ఏళ్ళు చూడడం అనేది జరిగిందమ్మ. ఒక సింగిల్ పార్టీ డామినెంట్ పవర్గా కాంగ్రెస్ ఎదగడం అనేది జరిగింది డ్యూరింగ్ దిస్ పర్టికులర్ పీరియడ్. సో నౌ లుక్ ఎట్ ద ఎమర్జెన్స్ ఆఫ్ అపోజిషన్ పార్టీస్. ఇంత బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్కి ఎగనెస్ట్గా అపోజిషన్ పార్టీస్ అనేవి ఏ విధంగా ఆవిర్భవించడం అనేది జరిగింది, అపోజిషన్ పార్టీస్ ఏ విధంగా వెలుగులోకి రావడం అనేది జరిగిందో చూద్దాం. డ్యూ టు ద గ్రేట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ, ఆల్ అపోజిషన్ పార్టీస్ అచీవ్డ్ ఓన్లీ ఎ టోకెన్ రిప్రజెంటేషన్ ఇన్ ద లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ డ్యూరింగ్ ద కాంగ్రెస్ సిస్టమ్ పీరియడ్. సో ఇప్పుడే చెప్పుకున్నాం కాంగ్రెస్ సిస్టమ్ పీరియడ్ అని ఏం చెప్పుకున్నామండి, 1950 నుంచి 1960 వరకు ఆ 10 ఇయర్స్ని మనం ఏం చెప్పుకున్నాం, కాంగ్రెస్ సిస్టమ్. ఎందుకంటే బోత్ రూలింగ్లోనూ కాంగ్రెసే ఉంది, దాంతోపాటు అపోజిషన్లోను కూడా కాంగ్రెసే ఉంది. మర్రి చెట్టు వెనక పక్కన ఏమైనా చెట్లు మొలవగలవా,
మొలుస్తాయి అంటారా? ఎవరు చెప్పరు. సో అందుకోసమని ఇంత పెద్ద మహావృక్షం లాంటి మహాసముద్రం లాంటి కాంగ్రెస్ ఉన్నప్పుడు పక్కన ఉండేటటువంటి తాలూకా అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో దే జస్ట్ ఒక నామమాత్రంగానే ఉండడం అనేది జరిగింది. చాలా వరకు పెద్ద చేపలు చిన్న చేపలు ఎలా అయితే తినేస్తాయో, సో చాలా వరకు కాంగ్రెస్ ఏం చేసేది, ఆ లీడర్స్ ఎవరైతే ఉన్నారు, ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్ ఎవరైనా ఎదిగితే వాళ్ళని తీసుకోవడం అనేది జరిగింది, తనలో తను కలిపేసుకోవడం అనేది జరిగేది కూడా. సో అధికారం అనేటటువంటి దాహంతో వాళ్ళు కూడా కలిసిపోయేవాళ్ళు దేనిలో, ఈ కొత్త మన తాలూకా కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో కాంగ్రెస్ పార్టీలో. ఎట్ దీస్ అపోజిషన్ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద డెమోక్రటిక్ క్యారెక్టర్ ఆఫ్ ద సిస్టమ్. కానీ అయినప్పటికీ ఇది అపోజిషన్ తాలూకా రోల్ అనేది చిన్నదే అయినప్పటికీ అపోజిషన్ కేవలం నామినల్గా మాత్రమే ఉన్నప్పటికీ సో సిస్టమ్ యొక్క డెమోక్రటిక్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్ష్యూర్ చేయడంలో ఇది చాలా చాలా ఉపయోగపడడం అనేది జరిగింది. సో డెమోక్రసీ అనేది సర్వైవ్ అవ్వాలంటే, ప్రజల చేతుల్లో పవర్ ఉండాలి అంటే, ఒక మొనార్కీ కానీ మొనోపోలీ అనేది ఒక సింగిల్ పార్టీ డామినెన్స్ అనేది ఉండకూడదు అంటే అపోజిషన్ పార్టీస్ మాత్రం తప్పకుండా ఉండాలండి. పవర్ ఒక్కరి చేతుల్లోనే రెస్ట్ అవ్వకూడదు. తప్పకుండా అపోజిషన్ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉండాలి ప్రభుత్వ వర్గాలని కదా. సో దాన్ని ఎన్ష్యూర్ చేయడానికి ఈ అపోజిషన్ పార్టీస్ దో దే ఆర్ నామినల్, వాటి రోల్ అవి ప్లే చేయడం అనేది జరిగేది. The opposition parties offered a sustained and principal criticism of the parties and policies of the Congress, of the practices and policies of the Congress party. So these opposition parties ఏవైతే ఉన్నాయో, అపోజిషన్ పార్టీస్ మొత్తం అన్ని పార్టీస్ని క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో కాంగ్రెస్ యొక్క పాలసీస్ని, కాంగ్రెస్ తీసుకొచ్చేటటువంటి ప్రాక్టీస్ని, కాంగ్రెస్ యొక్క డెసిషన్స్ని వీళ్ళు క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది, ఎప్పటికప్పుడు విమర్శించడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ పెద్దది అని చెప్పి కామ్గా ఉండేవాళ్ళు కాదు, ప్రశ్నించే దగ్గర ప్రశ్నించేవాళ్ళు. By keeping democratic political alternative alive, the opposition parties prevented the represent with the system from turning into anti-democratic. సో ఈ డెమోక్రటిక్ సిస్టమ్ అనేది ప్రెజర్ చేయడం వల్ల యాంటీ డెమోక్రసీ అనేది సింగిల్ పార్టీ డామినెన్స్ ఉంటూ యాంటీ డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ అనేవి కానీ లేకపోతే యాంటీ డెమోక్రటిక్ స్ట్రక్చర్స్ అనేవి కానీ ఇండియాలో పాతుకుపోకుండా సో డెమోక్రసీ అనేది ప్రివైల్ అయ్యేటట్టు చేసింది ఎవరు? ఈ అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అపోజిషన్ పార్టీస్. దే ప్రివెంటెడ్ ద రిసెంట్మెంట్ విత్ ఇన్ ద సిస్టమ్ ఫ్రమ్ టర్నింగ్ ఇన్ టు యాంటీ డెమోక్రటిక్. సిస్టమ్ అనేది యాంటీ డెమోక్రటిక్ అవ్వకుండా వీళ్ళు సేఫ్ గార్డ్ చేయడం అనేది జరిగింది. ఎవరు? అపోజిషన్ పార్టీస్ ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంచగలిగారు. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ట్రూ సెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఇండియా దేర్ వాజ్ హై రెస్పెక్ట్ బిట్వీన్ ద కాంగ్రెస్ అండ్ అపోజిషన్ లీడర్స్. సో ఇనిషియల్ టైమ్స్లో కాంగ్రెస్ లీడర్స్కి అండ్ ఈవెన్ అపోజిషన్ లీడర్స్కి మధ్య ఒక మంచి గౌరవాలు ఉండేవండి. కాంగ్రెస్ వాళ్ళు అపోజిషన్ లీడర్స్ని గౌరవించుకునే వాళ్ళు, అపోజిషన్ లీడర్స్ కాంగ్రెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈచ్ అదర్ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది మెయింటైన్ చేసేవాళ్ళు. దేర్ వాజ్ ఇండక్షన్ ఆఫ్ అపోజిషన్ లీడర్స్ ఇన్ ద ఇంటరిమ్ గవర్నమెంట్ బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ ఈవెన్ ఇన్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ గవర్నమెంట్. అపోజిషన్ లీడర్స్ లైక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ ఇన్ ద నెహ్రూస్ క్యాబినెట్. సో మనకి ఇండిపెండెన్స్ రాకముందు డిఫరెంట్ జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. ఇప్పుడు 1935 జనరల్ ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో, 1930లో ఎప్పుడైతే జనరల్ ఎలక్షన్స్ జరిగినాయో అప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా గవర్నమెంట్లో ప్లేస్ అనేది కల్పించేవాళ్ళు. ఇంటర్మ్ గవర్నమెంట్లో వాళ్ళని కూడా ప్లేస్ అనేది కల్పించడం అనేది జరిగింది. ఇంటర్మ్ గవర్నమెంట్ అంటే 1940 ట్రాన్సిషన్ టైంలో 47 నుంచి 1950 కాన్స్టిట్యూషన్ వచ్చినంత వరకు ఏదైతే గవర్నమెంట్ ఉందో 52 వరకు జనరల్ ఎలక్షన్స్ వరకు ఆ గవర్నమెంట్లో ఈ అపోజిషన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పించడం అనేది జరిగింది. ఈవెన్ అపోజిషన్ లీడర్స్ లైక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దేవర్ ఇన్ ద నెహ్రూస్ క్యాబినెట్. వాళ్ళ నెహ్రూ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో అప్పటి వరకు పనిచేయడం అనేది జరిగింది. ఎప్పటి వరకు 1947 నుంచి 1952 మధ్యలో వాళ్ళు కూడా పనిచేయడం అనేది జరిగిందమ్మా. ఎందుకంటే అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అపోజిషన్ పార్టీస్. మన తాలూకా మెజారిటీ పార్టీ ఏదైతే ఉంటుందో దానికి రూలింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో అది అపోజిషన్ పార్టీకి. The positive rapport between the Congress and the opposition leaders gradually declined when these parties in intense competition of achieving power. కానీ ఈ తాలూకు ఇద్దరి మధ్య ఉండేటటువంటి రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అది మెల్లమెల్లగా డిమినిష్ అయిపోవడం అనేది జరిగింది, మెల్లమెల్లగా కనుమరుగైపోవడం అనేది జరిగింది. ఎందుకు కనుమరుగైపోయిందంట? బికాజ్ ఆఫ్ ద క్రేవ్ ఫర్ పవర్. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు అధికారం కావాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఈ తాలూకు డామినెన్స్ అనేది కావాలి అనేటటువంటి బలమైన కోరిక వల్ల సో వీళ్ళు అపోజిషన్ పార్టీస్ ఏం చేసాయి? రూలింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో రూలింగ్ పార్టీకి విపరీతంగా ఇది చేయడం అనేది మొదలుపెట్టాయి, రూలింగ్ పార్టీ మీద విపరీతంగా క్రిటిసిజం అనేది మొదలుపెట్టాయి. అండ్ రూలింగ్ పార్టీ ఏం చేసేది? అపోజిషన్ పార్టీస్ మీద విపరీతంగా విరుచుకుపడడం అనేది మొదలుపెట్టేది. సో కుర్చీ కోసం వాళ్ళ తాలూకా తపన ఏదైతే ఉంటుందో ఆ తపన వాళ్ళు మెయింటైన్ చేసేటటువంటి రెస్పెక్ట్ని కంప్లీట్గా దూరం చేయడం అనేది జరిగింది. As the ability of Congress to accommodate all interests and all aspirants for political or steadily declined, other political parties started gaining greater significance. So even Congress ఏదైతే ఉంటుందో ఫస్ట్ కాంగ్రెస్ అనేది మెనీ డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్ట్రాటా
డిఫరెంట్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ అకామిడేట్ చేయడం అనేది జరిగింది. బట్ కాంగ్రెస్ ఎప్పుడైతే ఆ ఎబిలిటీ దూరం అవ్వడం అనేది జరిగిందో, వెన్ కాంగ్రెస్ డిక్లైన్ టు అకామిడేట్ సమ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఫర్ సమ్ రీజన్స్, ఎప్పుడైతే కొన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి దూరం అవ్వడం అనేది జరిగిందో, ఆ అదర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో దోస్ సెక్షన్స్ హూ ఆర్ కన్సిడర్డ్ దెమ్సెల్స్ as వల్నరబుల్, వాళ్ళ నుంచి కొత్త పొలిటికల్ పార్టీస్ ఆవిర్భవించడం అనేది జరిగింది. సో గ్రేటర్ సిగ్నిఫికెన్స్ అవి తెచ్చుకోవడం అనేది జరిగింది. సో మన కాంగ్రెస్ అందరి ఇంట్రెస్ట్ని క్యాటర్ చేసినంత వరకు బాగానే ఉండేది. ఎప్పుడైతే కొందరిని పక్కన పెట్టడం అనేది జరిగిందో, ఆ పక్కన పెట్టినటువంటి సెక్షన్స్ నుంచి కొత్త పొలిటికల్ పార్టీస్ అనేవి ఆవిర్భవించడం అనేది జరిగింది. Thus the Congress dominant constitutes only one phase in the country's politics. So Congress dominance ఏదైతే ఉంటుందో, కాంగ్రెస్ డామినెన్స్ అనేటటువంటిది ఓన్లీ వన్ ఫేజ్, దట్ ఈస్ ఓన్లీ 10 years మాత్రమే ఉండడం అనేది జరిగింది. నౌ వీ విల్ డిస్కస్ ద మేజర్ పొలిటికల్ పార్టీస్ డ్యూరింగ్ ద కాంగ్రెస్ సిస్టమ్ పీరియడ్. సో ఈ కాంగ్రెస్ సిస్టమ్ పీరియడ్, దట్ ఈస్ ద ఫస్ట్ డికేడ్ ఏదైతే 10 years ఏదైతే ఉంటుందో, ఆ టైంలో మేజర్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. ద ఫస్ట్ వన్ ఈజ్ సోషలిస్ట్ పార్టీ. The foundation of Socialist Party laid before independence when some leaders within the Congress Party has sought more radical and egalitarian Congress. Egalitarian అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి దీనిలో ఉండడం అనేది జరగాలి అని ఆశించినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, రాడికల్ చేంజెస్ కావాలనేటటువంటి సిగ్నిఫికెంట్ ఫండమెంటల్ చేంజెస్ కాంగ్రెస్లో తీసుకురావాలి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీలో తీసుకురావాలి అని ఆశించినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, వేరే పార్టీ దట్ ఈజ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేటటువంటి పార్టీని 1934లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో దే నెవర్ లెఫ్ట్ దేర్ మెంబర్షిప్ అనేది వాళ్ళు వదిలేయలేదండి. కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మెంబర్షిప్ వదిలేయకుండా వాళ్ళు ఏం చేశారు, కొత్త పార్టీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది కాంగ్రెస్లో ఉంటూనే. లేటర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వతంత్రం తర్వాత ద కాంగ్రెస్ పార్టీ హ్యాడ్ చేంజ్ ద రూల్ రిగార్డింగ్ డ్యూయల్ మెంబర్షిప్. సో డ్యూయల్ మెంబర్షిప్ అనేది ఉండకూడదు, ఉంటే నువ్వు కాంగ్రెస్లో ఉండాలి, లేకపోతే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అక్కడైనా ఉండాలి అని చెప్పి సిఎస్పీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కాంగ్రెస్ మెంబర్షిప్ని దూరం చేయడం అనేది జరిగింది, కాంగ్రెస్ మెంబర్షిప్ని పీకేయడం అనేది జరిగింది. ద సిచ్యుయేషన్ కంపెల్డ్ సిఎస్పీ లీడర్స్ టు ఫార్మ్ సెపరేట్ సోషలిస్ట్ పార్టీ ఇన్ 1948. సో అప్పుడు ఈ తాలూకా సిఎస్పీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో సెపరేట్ సోషలిస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో దాన్ని 1948లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. మీకు అర్థమైందా ఏం జరిగిందో? సో ముందు ఏం జరిగింది, ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉండేటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో హూ వాంట్ రాడికల్ చేంజెస్, ఎవరైతే కోరుకుంటున్నారో ఎగాలిటేరియన్ కాంగ్రెస్ని ఎస్టాబ్లిష్ అనుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఒక ఫ్యాక్షన్గా ఏర్పడ్డారు. ఆ ఫ్యాక్షన్నే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అన్నారు. సో వాళ్ళందరికీ డ్యూయల్ మెంబర్షిప్ అనేటటువంటిది ఉండకూడదు, ఏదైనా ఒక పార్టీలోనే ఉండాలి. డ్యూయల్ మెంబర్షిప్ రద్దు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం వల్ల ఏం చేయాలో తోచుకో ఈ సిఎస్పీ లీడర్స్ బయటకు వచ్చేసి సెపరేట్ సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది 1948లో. The socialists believed in the ideology of democratic socialism which distinguished them both from the Congress and the communists. సో ఈ సోషలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ డెమోక్రటిక్ సోషలిజం అనేటటువంటి ఐడియాలజీ కావాలని చెప్పి అనుకున్నారండి. సో ఇక్కడ చూడండి, మనకి ఇది బోత్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో, కాంగ్రెస్ ఏం కోరుకుంది, క్యాపిటలిజం కావాలని చెప్పి కోరుకుంది. కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో కమ్యూనిస్టులు ఏం కోరుకున్నారు, కమ్యూనిజం అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి అని కోరుకుంటారు. దే ఆర్ నాట్ రెడీ ఫర్ డెమోక్రసీ కమ్యూనిస్ట్స్. సో బట్ ఈ సోషలిస్ట్ పార్టీ ఏం కోరుకుంది, డెమోక్రసీ అనేది ఉండాలి, ప్రజాస్వామ్యం ఉండాలి, అండ్ సోషలిజం అనేటటువంటిది ఉండాలి. అంటే ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీడిస్ట్రిబ్యూట్ అవ్వాలి. సో సోషలిజం అనేది కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలి. క్యాపిటలిజం బదులు సోషలిజం అనేటటువంటిది ఉండాలి. అంటే మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేటటువంటిది స్టేట్ ఓన్ చేసుకోవాలి, గవర్నమెంట్ చేతుల్లో ఉండాలి, ప్రైవేట్ ఎంటిటీస్ చేతుల్లో ఉండకూడదు అని చెప్పి వీళ్ళు నిర్ణయించడం అనేది జరిగింది. సో ఈ ఐడియాలజీతో వీళ్ళు ముందుకు రావడం అనేది జరిగింది. సోషలిస్ట్ పార్టీ లీడర్స్ క్రిటిసైజ్డ్ కాంగ్రెస్ ఫర్ ఫేవరింగ్ క్యాపిటలిస్ట్ అండ్ ల్యాండ్లార్డ్స్ అండ్ ఇగ్నోరింగ్ టీమింగ్ మాసెస్ లైక్ వర్కర్స్ అండ్ పీజన్స్. ఈ సోషలిస్ట్ పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళేమంటున్నారు, సో కాంగ్రెస్ అనేటటువంటిది క్యాపిటలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చేయడం అనేది జరుగుతుంది, వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. క్యాపిటలిజం, సోషలిజం ఇవన్నీ మీకు తెలుసు అనే ఉద్దేశంతోనే చెప్తున్నానమ్మా, అర్థమైందా? మీకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే సెపరేట్ వీడియో చేస్తాను, మీకు అర్థమవుతుంది. క్యాపిటలిజంకి ఎగనెస్ట్గా, క్యాపిటలిజం పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సోషలిజం ఏదైతే ఉంటుందో సోషలిజం ఏర్పాటు చేశారు. కార్ల్ మార్క్స్ సోషలిజం ఎప్పుడైతే లెనిన్ ఎంటర్ అవుతాడో సోషలిజం ఏదవుతుంది, సోషలిజం అనేటటువంటి ఐడియాలజీ కమ్యూనిజంగా కమ్యూనిజంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సోషలిజం ఈజ్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అండి. సోషలిజం అనేటటువంటిది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. సో అందుకోసం అని చెప్పి సోషలిజం నుంచి కమ్యూనిజం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. క్యాపిటలిజంకి ఎగనెస్ట్గా ఉండేటటువంటి వాదాలే ఈ సోషలిజం అండ్ కమ్యూనిజం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? ఐడియాలజీస్ క్యాపిటలిజంకి ఎగనెస్ట్గా ఈ ఐడియాలజీస్ని తీసుకురావడం అనేది జరిగింది.
సో బట్ సోషలిస్ట్ పార్టీ లీడర్స్ ఏమంటున్నారు, కాంగ్రెస్ అనేది క్యాపిటలిజం సపోర్ట్ చేస్తుంది, బట్ దే సపోర్ట్ సోషలిజం. క్యాపిటలిజంకి ఎగ్నెస్ట్ కదా సోషలిజం మరి. అండ్ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, బట్ కానీ వర్కర్స్ తాలూకు రేస్ కోసం, పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో రైతుల కోసం పాటుపడట్లేదు. దట్ ఈస్ హౌ సోషలిస్ట్ గవర్నమెంట్స్ వర్క్. సోషలిస్ట్ గవర్నమెంట్స్ వర్కర్స్, పీజెంట్స్ వీళ్ళ కోసం ఆలోచిస్తాయి. క్యాపిటలిస్ట్ గవర్నమెంట్ ఎవడైతే కష్టపడతాడో, ఎవరి దగ్గర అయితే ల్యాండ్ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాడి గురించి చూడడం అనేది జరుగుతుంది. రైట్. సో నువ్వు పని చేస్తే నీకు ఇన్సెంటివ్ వస్తుంది అని చెప్పి క్యాపిటలిజం అనేటటువంటిది నమ్మడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ సోషలిస్ట్ పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ని ఈ విధంగా క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. మీరు సోషలిజంని ఇంబైబ్ చేసుకోకుండా క్యాపిటలిజంకి సపోర్ట్ చేస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో. Socialist Party was in big dilemma when the Congress Party in 1955 declared its goal to be socialist pattern of society. In such scenario, their leader Ashok Mehta offered limited cooperation within the Congress. ఈ సోషల్ పార్టీ ఏదైతే ఉంటుందో చాలా పెద్ద డైలమాలో, కన్ఫ్యూజన్లో ఉండడం అనేది జరిగింది. వెన్ ద కాంగ్రెస్ పార్టీ ఇన్ 1955 డిక్లేర్డ్ ఇట్స్ గోల్ టు బి ద సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ ద సొసైటీ. సో కాంగ్రెస్ ఏమని చెప్పింది, అప్పటి వరకు క్యాపిటలిజంకి సపోర్ట్ చేస్తుంది మన తాలూకా కాంగ్రెస్ అని చెప్పి వీళ్ళు ఆరోపించారు కదా. ఇప్పుడు కాంగ్రెసే చెప్పేస్తుంది నేను క్యాపిటలిజం కాదు సోషలిజంకి సపోర్ట్ చేస్తాను అని చెప్పి. వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఏ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ చెప్పింది. అప్పుడు సోషలిజం కోసం పోరాడుతున్నటువంటి సోషలిస్ట్ పార్టీకి ఏం చేయాలో అర్థం కావట్లా. అర్థమైంది? ఇప్పుడు ఐడియాలజీ అనేది సిమిలర్ అయిపోయింది. ఇన్ సచ్ సినారియో దే లీడర్ అశోక్ మెహతా ఆఫర్డ్ లిమిటెడ్ కోఆపరేషన్ విత్ ద కాంగ్రెస్. సో అప్పుడు కంప్లీట్గా ఎగనెస్ట్గా కాకుండా, కాంగ్రెస్ కంప్లీట్గా ఎగనెస్ట్గా మేము ఉండం, కాంగ్రెస్కి లిమిటెడ్ కోఆపరేషన్, కొంత కోఆపరేషన్ అనేది మేము ఇస్తామని చెప్పి మన తాలూకు సోషలిస్ట్ పార్టీ లీడర్ అయినటువంటి అశోక్ మెహతా గారు చెప్పడం అనేది జరిగింది. Many factions emerged from the split and union of Socialist Party, that is Kisan Mazdoor Praja Yojana and Praja Socialist Party, దాంతోపాటు సంయుక్త సోషలిస్ట్ పార్టీ, ఇలాంటి కొత్త పార్టీస్ అనేవి ఆవిర్భవించడం అనేది జరిగింది. సోషలిస్ట్ పార్టీస్ నుంచి చాలా ఫ్యాక్షన్స్, ముఠాలు అనేవి బయటకు రావడం అనేది జరిగింది. విడిపోయి కొత్త పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ పార్టీస్ అనేవి ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. న్యూ పార్టీస్ అనేవి దీని నుంచి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. సో జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, అచ్యుత్ పత్వార్ధన్, అశోక్ మెహతా, ఆచార్య నరేంద్రదేవ్, ఎస్ఎం జోషి వర్ స్టాల్వార్ట్ లీడర్స్ ఆఫ్ ద సోషలిస్ట్ పార్టీ. సోషలిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ ప్రామినెంట్ లీడర్స్. ఇన్ ద కాంటెంపరీ టైమ్స్ ప్రెజెంట్ ద సమాజ్వాదీ పార్టీ, ద రాష్ట్రీయ జనతాదల్ యునైటెడ్, జనతాదల్ సెక్యులర్ ట్రేస్ దేర్ ఆరిజిన్స్ ఆఫ్ ద సోషలిస్ట్ పార్టీ. సో ప్రెజెంట్ మనం చూసుకుంటే మన తాలూకా సమాజ్వాదీ పార్టీ ఏదైతే ఉంటుందో, దాంతోపాటు రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ ఏదైతే ఉంటుందో, జనతాదళ్ సెక్యులర్ ఏదైతే ఉంటుందో, ఇవన్నీ సోషలిస్ట్ పార్టీ నుంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీస్. ఒకప్పుడు సోషలిస్ట్ పార్టీ నుంచి మెనీ ఫ్యాక్షన్స్ అనేవి బయటకు వచ్చి ఈ పార్టీస్ అనేవి ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. వాళ్ళ తాలూకా ఐడియాలజీ సోషలిస్ట్ పార్టీ యొక్క ఐడియాలజీతో సిమిలర్గా ఉండడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ సెకండ్, భారతీయ జనసంఘ్, వెరీ ఇంపార్టెంట్. బీజేఎస్ పార్టీ, ఈ పార్టీ గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. బీజేఎస్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1951 బై శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. సో శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ అనేటటువంటి ఆయన 1951లో బీజేఎస్ని ఫామ్ చేయడం, భారతీయ జనసంఘ్ని ఇది చేయడం అనేది జరిగిందమ్మా, ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ ఈ భారతీయ జనసంఘ్ యొక్క రూట్స్ మీరు చూసుకుంటే ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి దీని తాలూకా రూట్స్ అనేవి, ఆరిజిన్ రూట్స్ అనేవి ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. మన ఇండిపెండెన్స్ టైంలో హిందువుల కోసం, హిందూ సంరక్షణ కోసం ఏర్పాటైనటువంటి ఒక పార్టీ అండి ఆర్ఎస్ఎస్. సో ఆర్ఎస్ఎస్ నుంచే మన భారతీయ జనతా పార్టీ కూడా ప్రజెంట్ దాని రూట్స్ నుంచే ఇది కూడా రావడం అనేది జరిగింది. అండ్ హిందూ మహాసభ బిఫోర్ ఇండిపెండెన్స్ ముందు హిందూ మహాసభ అండ్ ఆర్ఎస్ఎస్ ఏవైతే ఉండేవో అక్కడి నుంచి భారతీయ జనసంఘ్ అనేటటువంటి పార్టీ పురుడు పోసుకోవడం అనేది జరిగింది. ద BJS emphasizes the idea of one country, one culture and one nation, and believes that the country could become modern, progressive and strong on the basis of Indian culture and traditions. చెప్పాను కదా, ఎథ్నోసెంట్రిసిజం అనేది, రైట్ వింగ్ మెంటాలిటీ అనేది ఉండడం అనేది జరుగుతుంది ఈ పార్టీకి. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే వీళ్ళ ఐడియాలజీ చూడండి, వన్ కంట్రీ, సింగిల్ కంట్రీ, వన్ కల్చర్, ఒకే సంస్కృతి, వన్ నేషన్, ఒకే ఆలోచన. సో దే ఆర్ ఎగెనెస్ట్ ఇండియా బీయింగ్ ఎ సెక్యులర్ నేషన్, దే ఎగెనెస్ట్ ఇండియా బీయింగ్ ఎ డైవర్సిఫైడ్ నేషన్. భారతదేశం మొత్తానికి ఒకే కల్చర్ ఉండాలి, అది కూడా హిందూ సంప్రదాయం అవ్వాలని చెప్పి వీళ్ళు బాగా ఆలోచించడం అనేది జరుగుతుంది. సో ఇండియా అనేది ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ ట్రెడిషన్స్ మీద వర్క్ చేస్తే, ఆ పునాదుల మీద వర్క్ చేస్తే ఇండియా అనేది ప్రాస్పర్ అవుతుంది, ఇండియా అనేది స్ట్రాంగ్ అవుతుంది, ఇండియా అనేది అభివృద్ధి పదంలోకి నడుస్తుంది అని చెప్పి ఈ పార్టీ ఏదైతే ఉంటుందో నమ్మడం అనేది జరుగుతుంది. సో ఈ ఐడియాలజీజే ప్రజెంట్ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఉంటుందో భారతీయ జనతా పార్టీకి కూడా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో హిందూ డామినెంట్ మెంటాలిటీ. బీజేఎస్ లీడర్స్ వర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాల్ ఉపాధ్యాయ అండ్ బాలరాజ్ మధోక్. సో ఈ బీజేఎస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు. హీ ఇనిషియేటెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటిగ్రల్ హ్యూమనిజం.
హ్యూమనిజం అంటే ఏంటి అంటే ఏం చేసినా మనిషి హ్యాపీగా ఉండడానికి చేయడం ఏదైతే ఉంటుందో దాని ఇంటిగ్రల్ హ్యూమనిజం అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో దిస్ పర్టికులర్ ఇంటిగ్రల్ హ్యూమనిజం అనేటటువంటి ఐడియాలజీ కోసం ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఆ కాన్సెప్ట్ని ఇనిషియేట్ చేయడం అనేది జరిగింది. బీజేఎస్ పెర్ఫార్మ్ వెరీ పార్టీ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద లోక్సభ ఎలక్షన్స్. సో వెరీ వెల్ బీజేఎస్ అనేది ప్రతి ఎలక్షన్స్లోనే బాగా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ దేర్ ఐడియాలజీ అండి. ఇండియన్ కల్చర్, ఇండియన్ భారత సాంప్రదాయాలు అనేటటువంటి ఐడియాలజీ ఈజ్ ఏ క్యాష్ విన్నింగ్ ఐడియాలజీ కదా, పైసా వసూలు ఐడియాలజీ కదా, ఓట్లు అనేవి ఈజీగా వస్తాయి. సో ఐడియాలజీ వల్ల వీళ్ళు బాగా పెర్ఫామ్ చేయడం అనేది జరిగింది అపార్ట్ ఫ్రమ్ కాంగ్రెస్. ఇన్ ద కంటెంపరీ టైమ్స్ ద భారతీయ జనతా పార్టీ ట్రేసెస్ ఇట్స్ రూట్స్ టు బీజేఎస్. చెప్పాను కదా, బీజేపీ పార్టీ ఏదైతే ఉంటుందో బీజేపీ పార్టీ అనేది దేని నుంచి ఆవిర్భవించడం అనేది జరిగింది, బీజేఎస్ పార్టీ నుంచి ఆవిర్భవించడం అనేది జరిగింది. రైట్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీ. నెక్స్ట్ చూడండి, ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్టీ అండి, ఇప్పటికీ ఇది ఎగ్జిస్టెన్స్లో ఉండడం అనేది జరిగింది. టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద బోల్షివిక్ రెజల్యూషన్ ఇన్ రష్యా, దెర్ ఎమర్జ్డ్ లాట్ ఆఫ్ కమ్యూనిస్ట్ గ్రూప్ అడ్వకేటింగ్ సోషలిజం ఇస్ ద సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్ ఎఫెక్టింగ్ ద నోషన్ ఇన్ 1920s. 1920లో ఒక ఆలోచన అనేది, ఒక ఐడియాలజీ అనేది రావడం అనేది జరిగింది. ఏంటో తెలుసా, ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని ప్రాబ్లమ్స్కి, ప్రపంచం పడుతున్నటువంటి అన్ని సమస్యలకి ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ సోషలిజం. సో ఆ ప్రాబ్లం క్రియేట్ చేసేటటువంటిది క్యాపిటలిజం, ఆ తాలూకు ప్రాబ్లమ్ని రూపుమాపగేటటువంటిది సోషలిజం అని చెప్పి చాలామంది నమ్మడం అనేది జరిగింది. సో దానికి మనకి రష్యాలో మన తాలూకు రష్యన్ రెవల్యూషన్, బోల్షివిక్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో బోల్షివిక్ రెవల్యూషన్తో మొదలవ్వడం అనేది జరుగుతుంది. సో అక్కడ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీస్ చాలా కమ్యూనిస్ట్ పార్టీస్ ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగిందమ్మా. The communists worked mainly within the Congress fold, but they had separated themselves from the Congress when they supported the British in World War II. So communists ఎవరైతే ఉన్నారో కమ్యూనిస్ట్ కాంగ్రెస్లో ఉంటూనే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉంటూనే పనిచేసినప్పటికీ బట్ దే హ్యాడ్ సెపరేటెడ్ దెమ్సెల్స్ ఫ్రమ్ ద కాంగ్రెస్, వాళ్ళు కాంగ్రెస్ నుంచి బయటికి రావడం అనేది జరిగింది. వెన్ దే సపోర్టెడ్ ద బ్రిటిష్ ఇన్ వరల్డ్ వార్ II. సో వరల్డ్ వార్ II, రెండవ ప్రపంచ యుద్ధం టైంలో వాళ్ళందరూ దేనికి సపోర్ట్ చేస్తారు, బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. బట్ కాంగ్రెస్ ఏం ఆలోచించింది, ఇదే సరైనటువంటి సమయం, బ్రిటిష్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ హెల్ప్ చేయకూడదు, బ్రిటిష్ వాళ్ళు మనకి ఇండిపెండెన్స్ ఇస్తేనే బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ అనేది చేయాలి, కానీ ఇండియా అనేది బ్రిటిష్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ హెల్ప్ చేయకూడదు అని చెప్పి కాంగ్రెస్ నిల్చుంది. సో గాంధీ వీళ్ళందరూ నిల్చోవడం అనేది జరిగింది. గాంధీ సరైనటువంటి సమయం అదే అని చెప్పి క్విట్ ఇండియా మూవ్మెంట్ కూడా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. సో దీనికి ఎగనెస్ట్గా ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఏమంటారు, బ్రిటిష్ వాళ్ళకి వరల్డ్ వార్ II హెల్ప్ చేయాలి అంటారు. ఎందుకంటే వరల్డ్ వార్ II, రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్ కూడా మన తాలూకా బ్రిటిష్ వాళ్ళతో కలిపి ఉండడం అనేది జరిగింది కదా. సో అందుకోసం అని చెప్పి రైట్. సో దానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒప్పుకోదు కాబట్టి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి వీళ్ళు బయటకు వచ్చేయడం అనేది, సెపరేట్ అవ్వడం అనేది జరిగింది. ఇట్ హ్యాడ్ వెల్ ఆర్గనైజ్డ్ డెడికేటెడ్ క్యాడర్ అండ్ హెల్దీ మిషనరీ టు రన్ పొలిటికల్ పార్టీ. వీళ్ళకి ఒక వెల్ ఆర్గనైజ్డ్ పొలిటికల్ స్ట్రక్చర్ అనేది వీళ్ళకి ఉండేది, హెల్దీ మిషనరీ, హెల్దీ ఫ్రేమ్వర్క్ కూడా ఈ పొలిటికల్ పార్టీలో ఉండడం అనేది జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో. ద కమ్యూనిస్ట్ బిలీవ్డ్ ఇన్ వైలెంట్ అప్రైజింగ్ యాజ్ ద థాట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ వాజ్ నాట్ జెన్యూన్. కమ్యూనిస్ట్ అనేవాళ్ళు వైలెంట్ అప్రైజింగ్స్ ద్వారా, ఇంకా చెప్పాలంటే తిరుగుబాట్లు ఏవైతే ఉంటాయి, తిరుగుబాట్ల ద్వారా, ఎక్స్ట్రీమిజం ద్వారా పవర్ అనేది సంపాదించుకోవాలని చెప్పి వీళ్ళు నమ్మడం అనేది జరుగుతుంది. థాట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ వాజ్ నాట్ జెన్యూన్. డెమోక్రటిక్గా పవర్ ట్రాన్స్ఫర్ అనేది జెన్యూన్గా ఉండదు, సరిగ్గా అవ్వదు. సో ఒక ఎక్స్ట్రీమిజంతో మనం పవర్ అనేది తెచ్చుకోవాలి అని చెప్పి వీళ్ళు నమ్మడం అనేది జరుగుతుంది. ఓన్లీ ఫ్యూ పీపుల్ బిలీవ్డ్ ఇన్ దేర్ ఐడియాలజీ అండ్ దే గాట్ క్రష్డ్ బై ద ఆర్మ్ ఫోర్స్. కొంతమంది మాత్రమే ఐడియాలజీని నమ్మడం అనేది జరిగింది. వెస్ట్ బెంగాల్లో కమ్యూనిజం అనేది బాగా ఇదవుతుంది, ఈవెన్ సౌత్ ఇండియాలో కూడా కమ్యూనిజం అనేది విపరీతంగా ఇదవడం అనేది జరుగుతుంది. కానీ ఈ ఆర్మ్ ఫోర్సెస్ ద్వారా మన తాలూకు ఇండిపెండెంట్ ఇండియా ఏదైతే ఉంటుందో, సో ద యంగ్ నేషన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది కమ్యూనిస్ట్ పార్టీస్ని క్రష్ చేయడం అనేది జరిగింది, కమ్యూనిస్ట్ లీడర్స్ని క్రష్ చేయడం అనేది జరిగింది. ద లాటర్ అబాండాన్డ్ వైలెంట్ మీన్స్ అండ్ పార్టిసిపేట్ ఇన్ జనరల్ ఎలక్షన్స్ అండ్ ఎమర్జ్డ్ యాజ్ సెకండ్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ. సో వాళ్ళందరూ తర్వాత వైలెన్స్, హింసాత్మకమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటకు వచ్చేసి జనరల్ ఎలక్షన్స్, డెమోక్రటిక్ వేలో ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ది ఎమర్జ్డ్ యాజ్ ద సెకండ్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ, సెకండ్ లార్జెస్ట్ రెండవ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా వీళ్ళు ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. కాంగ్రెస్ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది ఇండియన్ పాలిటిక్స్లో డ్యూరింగ్ కాంగ్రెస్ సిస్టమ్. కాంగ్రెస్ సిస్టమ్ అంటే ఏంటి, ద ఫస్ట్ డికేడ్ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్. ద పార్టీ సపోర్ట్ వాజ్ మోర్ కాన్సన్ట్రేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్ అండ్ కేరళ. చెప్పాను కదా, సో వెస్ట్ బెంగాల్లోను, దాంతోపాటు మన తాలూకా సౌత్ ఇండియాలో, దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్లోను, కేరళలోను అండ్ బీహార్లోను ఈ తాలూకా పార్టీ అనేది ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. ఈ పార్టీకి ఎక్కువ సపోర్ట్ అనేది ఉండడం అనేది జరిగింది. ది స్టాల్వార్ట్ లీడర్స్ ఇంక్లూడెడ్ ఏకే గోపాలన్. వెరీ ఇంపార్టెంట్, ఏకే గోపాలన్ కేసు గురించి మీరు చదివే ఉంటారు. ఏకే గోపాలన్ ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి ఏకే గోపాలన్ కేసు ఒకటి ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్ లీడర్. దాంతోపాటు ఎస్ఏ దాంగే, ఈఎంఎస్ నంబూద్రి ప్రసాద్,
పిసి జోషి, అజయ్ ఘోష్ అండ్ పి సుందరయ్య ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ వెరీ ఇంపార్టెంట్ లీడర్స్ అండి. ద సిపిఐ వాజ్ స్ప్లిట్ ఇన్ 1964 అండ్ ద ప్రో చైనా ఫ్యాక్షన్ ఫార్మ్ ద సిపిఐ మార్క్సిస్ట్. సో 1964లో మనకి 1962లో ఏం జరుగుతుంది, ఇండో చైనా వార్ జరగడం అనేది జరుగుతుంది. ఆ టైంలో ఒక సెక్షన్ అనేది, ఒక ఫ్యాక్షన్ అనేది, సిపిఐ నుంచి ఒక ఫ్యాక్షన్ అనేది బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దే ఆర్ ప్రో చైనా, చైనీస్ యొక్క మావో ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో మావో ప్రిన్సిపల్స్కి వీళ్ళు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుందమ్మ. అర్థమైందా? సో వాళ్ళందరూ సిపిఐ మార్క్సిస్ట్గా ఏర్పడడం అనేది జరుగుతుంది. నౌ ద బేస్ ఆఫ్ బోత్ హ్యాస్ shrunk a lot and their presence concentrate in very few states of the country. సో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో మొత్తం వీటి తాలూకు పునాదులు అనేవి ఇప్పుడు బలహీనపడడం అనేది జరిగింది. దేశంలో ఓన్లీ ఫ్యూ స్టేట్స్లో మాత్రమే కమ్యూనిస్టులు అనే వాళ్ళు పరిపాలన సాగించడం అనేది జరుగుతుందమ్మ. అర్థమైందా? సో ఎగ్జాంపుల్ కేరళ తీసుకోవచ్చు మనం, రైట్? నెక్స్ట్ చూడండి, స్వతంత్ర పార్టీ. The Swatantra Party was formed in August 1959 after Nagpur resolution of the Congress, which called the land ceilings, takeover of food grain trade by the state, adoption of cooperative farming. సో కాంగ్రెస్ అనేది 1959లో ఒక నాగ్పూర్ రిజల్యూషన్లో ఏం తీసుకొచ్చిందంటే ల్యాండ్ సీలింగ్స్. ల్యాండ్ సీలింగ్స్ అంటే ఏంటి అంటే ఒక ఇండివిజువల్ మ్యాక్సిమం ఎంత ల్యాండే హోల్డ్ చేయాలి, అంతకు మించి ఆ ల్యాండ్ అనేటటువంటిది ఆస్తులుగా ఉంచుకోకూడదు అని ఒక సీలింగ్ అనేది పెట్టడం అనేది జరిగింది. ఒక మ్యాక్సిమం లిమిట్ అనేది పెట్టడం అనేది జరిగింది. ఫుడ్ గ్రెయిన్ ట్రేడ్ అనేది గవర్నమెంటే తీసుకోవడం అనేది జరిగింది, ప్రైవేట్ వాళ్ళు తీసుకోకూడదు. ఎప్పుడైతే సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో సోషలిస్ట్ ప్రిన్సిపల్స్లో భాగంగా కాంగ్రెస్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు అడాప్షన్ ఆఫ్ కోఆపరేటివ్ ఫార్మింగ్ అండ్ కోఆపరేటివ్ సహకార సంఘాలను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది నచ్చనటువంటి స్వతంత్ర పార్టీ, నచ్చనటువంటి ఒక పార్టీ స్వతంత్ర పార్టీ. ఈ పార్టీ అనేది ఏర్పాటు అవ్వడం అనేది జరిగిందమ్మ. దీనికి ఎగనెస్ట్గా, ఈ రెజల్యూషన్కి ఎగనెస్ట్గా స్వతంత్ర పార్టీ అనేది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. ద పార్టీ బిలీవ్డ్ లెస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ద ఎకానమీ. ఎకానమీలో గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండకూడదు. సో ఎకానమీ షుడ్ బి క్యాపిటలిస్ట్ మెంటాలిటీతో ఉండాలి. ఒక ఇన్సెంటివ్ ఉంటేనే ఒకటి వర్క్ చేస్తాడు. సో క్యాపిటలిజం షుడ్ బి ద ఐడియాలజీ, క్యాపిటలిజం ఈజ్ ద ఐడియాలజీ దట్ ద గవర్నమెంట్ షుడ్ ఫాలో అని చెప్పి స్వతంత్ర పార్టీ ఏదైతే ఉంటుందో ఇది నమ్మడం అనేది జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థలో గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అసలు ఉండకూడదు. సో అది కంప్లీట్గా ప్రైవేట్ వాళ్ళకి వదిలేయాలి, మార్కెట్ అనేది ప్రైవేట్ వాళ్ళకి వదిలేయాలని చెప్పి స్వతంత్ర పార్టీ వాదించడం అనేది జరిగింది. ఇట్ అపోజ్డ్ ద డెవలప్మెంట్ స్ట్రాటజీ ఆఫ్ స్టేట్ ఇంటర్వెన్షన్ టు ఎకానమీ, సెంట్రల్ ప్లానింగ్, నేషనలైజేషన్, పబ్లిక్ సెక్టర్. వీటన్నింటిలోనూ మన తాలూకా గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, స్టేట్ అంటే ఇక్కడ గవర్నమెంట్, ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వం వీటన్నింటిలో ఎకానమీలో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, సెంట్రల్ ప్లానింగ్లో నేషనలైజేషన్ జాతీయం చేయడం అండ్ పబ్లిక్ సెక్టార్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయి, పబ్లిక్ సెక్టార్ ఫార్మ్స్ ఏర్పాటు చేయడం ఇవన్నీ నచ్చలేదండి. ఇండస్ట్రీస్ ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళే ఉండాలి. సో ఎకానమీని ప్రైవేట్ వాళ్ళే కంట్రోల్ చేయాలని చెప్పి స్వతంత్ర పార్టీ ఆలోచించడం అనేది జరిగింది. దే అపోజ్డ్ ప్రోగ్రెసివ్ ట్యాక్స్ రిగైమ్, డిమాండెడ్ డిస్మాంట్లింగ్ ద లైసెన్స్ రాజ్. ప్రోగ్రెసివ్ ట్యాక్స్ రిగైమ్ అంటే ఏంటి? ప్రోగ్రెసివ్ అంటే నీ ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ ట్యాక్స్ అనేటటువంటిది పెరుగుతుంది. నీ సంవత్సర ఆదాయం 10 lakhs అనుకో, 10% కట్టాలనుకో. నీ సంవత్సర ఆదాయం 20 lakhs అనుకో, 20% కట్టాలని చెప్పారనుకో. ఇది ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్. నీ ఆదాయానికి తగినట్టుగా పన్ను వేయడం. అండ్ డిమాండెడ్ డిస్మాంట్లింగ్ లైసెన్స్ రాజ్. సో లైసెన్స్ రాజ్ అంటే ఏంటి? కొన్ని ప్రైవేట్ వాళ్ళకి మాత్రమే లైసెన్స్ అనేది ఇస్తారు. ఎవరికైతే లైసెన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే వ్యాపారాలు చేయాలి. సో ఈ సిస్టమ్ని డిస్మాంటిల్ చేయండి. మీరెవరు ఇవ్వడానికి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏం చేస్తారు, మన తాలూకా బిజినెస్ వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ చేస్తారు. ఎకానమీని ఫ్రీ చేయండి అని చెప్పి వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఇట్ వాజ్ క్రిటికల్ ఆఫ్ నాన్ అలైన్మెంట్ పాలసీ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ ఆఫ్ ఇండియా విత్ ద సోవియట్ యూనియన్ అండ్ అడ్వకేటెడ్ క్లోజర్ టైస్ విత్ ద యుఎస్ఏ. సో వీళ్ళు ఏం చెప్పారు అంటే నాన్ అలైన్మెంట్ పాలసీ, ఆ టైంలో మన నాన్ అలైన్మెంట్ నామ్ మూమెంట్లో ఉండడం అనేది జరిగింది. సో వీఆర్ ఏ థర్డ్ వరల్డ్ నేషన్గా మనం ఉండడం అనేది జరిగింది. ఏం చేసాము? సో మనకి ఏం జరిగింది, వరల్డ్ వార్ 2 తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఏదైతే ఉంటుందో ప్రపంచం అనేది పోలరైజ్ అయిపోయింది. దీనిగా వరల్డ్ అనేది 2 సెక్షన్స్గా విడిపోవడం అనేది జరిగింది. ద వరల్డ్ దట్ సపోర్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద వరల్డ్ దట్ సపోజ్ యుఎస్ఎస్ఆర్. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరిగింది కదా, వరల్డ్ వార్ 2 తర్వాత 1991 వరకు. సో కొంతమంది యుఎస్ఏకి సపోర్ట్ చేశారు, కొంతమంది యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. వార్సా ప్యాక్ట్ ద్వారా వచ్చిన వాళ్ళందరూ యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ చేశారు. యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యుఎస్ఏ కొంతమంది సపోర్ట్ చేశారు కదా. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటుంది, మన తాలూకా ఇండియా మధ్యలో ఉండాలనుకుంటుంది. సో బోత్ యుఎస్ఏకి కానీ యుఎస్ఎస్ఆర్ కానీ సపోర్ట్ చేయకూడదు, ఓన్లీ ఇష్యూ బేస్డ్గా సపోర్ట్ చేయాలి. ఒక పలానా ఇష్యూ ఉందనుకోండి, దానిలో యుఎస్ఎస్ఆర్ కరెక్ట్ ఉంటే యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ చేయాలి, యుఎస్ఏకి ఉంటే యుఎస్ఏకి సపోర్ట్ చేయాలి. దట్ ఈస్ వాట్ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్. ఎవరితోనే వెళ్ళకూడదు, ఇష్యూ బేస్డ్గా సపోర్ట్ చేయాలి అని చెప్పి ఇక మన తాలూకా ఇండియా అనేది అనుకోవడం అనేది జరిగింది. అండ్ ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉంటుందో నాన్ అలైన్మెంట్ అనేటటువంటిది ఉండకూడదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సపోర్ట్ చేయాలి అని స్వతంత్ర పార్టీ ఏదైతే ఉంటుందో అది అండం అనేది జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వీళ్ళ ఐడియాలజీ ఏంటి? క్యాపిటలిజం. యుఎస్ఏ తాలూకు ఐడియాలజీ ఏంటి? క్యాపిటలిస్ట్ ఐడియాలజీ. సో యుఎస్ఏకి సపోర్ట్ చేయాలి అని చెప్పి వీళ్ళు అడ్వకేట్ చేయడం అనేది జరిగింది. ఎవరు? మన తాలూకు స్వతంత్ర పార్టీ.
ద ఇండస్ట్రియలిస్ట్ అండ్ బిగ్ ల్యాండ్ లార్డ్స్ హ్యాడ్ సపోర్టెడ్ దిస్ పార్టీ. ఇండస్ట్రియలిస్ట్ అండ్ బిగ్ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉంటారో, హ్యూజ్ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ పార్టీకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. దిస్ పార్టీ హ్యాస్ ఎ వెరీ లిమిటెడ్ ఇన్ఫ్లుయెన్స్, ల్యాక్ డెడికేటెడ్ క్యాడర్స్, సో ఇట్ డిడెంట్ పెర్ఫార్మ్ వెల్. సో ఈ పార్టీ ఏదైతే ఉంటుందో దీనికి చాలా చాలా లిమిటెడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం అనేది జరిగింది. అండ్ డెడికేటెడ్ క్యాడర్స్ లేకపోవడం వల్ల, పొలిటికల్ స్ట్రక్చర్ అనేది లేకపోవడం వల్ల ఇది సరిగ్గా పెర్ఫార్మ్ చేయడం అనేది జరగలేదండి. సో బట్ ఇండస్ట్రియలిస్ట్, బిగ్ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇది ప్రైవేటైజేషన్ వైపు ముందుకెళ్ళింది కాబట్టి, ప్రైవేటైజేషన్ కాదు, ప్రైవేట్ ఎంటిటీస్కి సపోర్టివ్గా ఇది ఉంది కాబట్టి స్వతంత్ర పార్టీ, క్యాపిటలిజంకి సపోర్ట్గా ఈ పార్టీ ఉంది కాబట్టి అందరూ దీనికి హెల్ప్ చేయడం అనేది జరిగిందండి. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. ద స్టాల్వార్ట్ ఆఫ్ పార్టీ వర్ సి రాజగోపాలాచారి, కేఎం మున్షి, ఎన్జి రంగా అండ్ మినో మనాసి. వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో స్వతంత్ర పార్టీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్స్ అన్న. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ సెషన్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ డామినెన్స్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. కంప్లీట్గా మీ అందరికీ ఇదంతా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ దానిలో ఎకనమిక్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేద్దాం. ఆ యూనిట్ జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఫాలో అవ్వండి, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. రైట్, బాయ్.